యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరపుకు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులు, వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా వందనాలు తెలియజేస్తున్నాం. స్టేటస్లో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, కానీ యూట్యూబ్లో చూడటం తగ్గించారు. రెండింటిలో చూసేసాం కదా అని మానేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో శుక్రవారం ప్రోగ్రామ్ మీరు చూస్తూ అవి మీకు నచ్చిందా లేదా అని తెలియజేయండి. లైక్లు చేస్తున్నారు, కొంతమంది డిజలైక్లు చేస్తున్నారు. అలాగే దాన్ని ఎలాగంటే మరి ఇంకా మేలుకరంగా ఉండడానికి మీ సలహాలు కూడా మాకు అందిస్తారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవునికి వాటిని ధ్యానించేటట్టు ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయచేత, కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డతో కలిసి ఈ బైబిల్ తరగతిలో నేను ప్రార్థించడానికి, ఇంత పర్యంతము కీర్తనలు పాడటానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు సమర్పణ చేసుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెన ధారాళంగా కృపణింప చేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ సమయంలో, ఈ రాత్రి సమయంలో మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీ లేఖనాల ద్వారా మీరే మాకు అందించి మీ నామముకే మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత వారం ఏం చెప్తున్నా చెప్పండి అమ్మా. 4 గుంపుల గురించి. ఇంకా 3 గుంపులు నాకు చెప్పమంటారా, కొత్త పాఠంలో వచ్చేయమంటారా? కొత్త పాఠంలోకి వచ్చేద్దాం. ఇంకో ఆ గుంపులు చాలా గుంపులు ఉన్నాయి, చాలా రకరకాలైన గుంపులు ఉన్నాయి. మనలోనే ఉన్నారు, అవునా? కానీ ఏ గుంపులో మనం ఉన్నాము అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇది నా మరి పాఠ్యభాగంలో మనం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాను. వెంటనే పరలోక సైనిక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచూ ఉండేది. యేసు ప్రభువు పుట్టిన తర్వాత పరలోక సైన్యం, అవునండి, ఏ సైన్యం? పరలోక సైన్యం అన్న సైన్య సమూహం ఆ దూతతో ఉన్నారు. గబ్రియల్ దూత వర్తమానం చెప్పి పెడుతున్నాడు. ఆ దూతతో పరలోక సైన్య సమూహం అంతా ఉండి వాళ్ళకు పాట పాడుతున్నారంట. ఏమని? దేవుని స్తోత్రం చేస్తున్నారు, దేవుని స్తోత్రం చేస్తున్నారు. ఏమని అంటున్నారట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇవాళ సమాధానం ఉందా? కారణం ఏంటి? ఆయనకి ఇష్టలుగా ఉండట్లేదు అనమాట. ఆయనకి ఇష్టలుగా ఉన్న మనుషులకి సమాధానం కలుగుతుంది, ఆయనకి ఇష్టలుగా లేనటువంటి మనుషులకి సమాధానం ఉండదు. భార్య భర్తలకి కూతురు ఉండవు, తల్లి బిడ్డలకి మాటలు ఉండవు, అన్నదమ్ములకి ఐక్యత ఉండదు, తోడుకోడలకి సహనం ఉండదు, అవునా? మరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పడతలేదు. కారణం ఏంటి? అక్కడ విశ్రయించింది, ప్రేమ చల్లారిపోయింది.
దేవుడు అంటే ఇష్టలుగా జీవించేవారు తక్కువైపోయారు. దేవుడు అంటే ఇష్టలుగా జీవిస్తే, దేవునికి ఇష్టలుగా జీవిస్తే మనకి సమాధానం కలిగి ఉంటాము, శాంతి సమాధానం కలిగి ఉంటాం. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఈ రాత్రి సమయంలో దేవునికి ఇష్టలుగా ఉండటానికి మన బ్రతుకులు ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. అందరికి ఆమోదమేనా? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, మన జీవిత విధానం ఎట్లా ఉండాలి? నెంబర్ 1, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎవరండి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? యథార్థంగా ప్రవర్తించాలి. పైన ఒక మాట లోపల ఒక మాట కాదు. పైన పరిశుద్ధం లోపల విశుద్ధం అని చెబుతూ ఉంటారు. మాట సున్నం కొట్టిన సమాజంలో అన్నారు యేసుప్రభు గారు. పైకి ఎంతో నీట్గా కనపడుతూ ఉంటాయి, లోపల దూపుతో కుళ్ళుతో ఉంటాయి. యథార్థత ఉందా మన జీవితంలో? మనం యథార్థంగా ఉన్నామా? యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉంటే మనకు సమాధానం కలుగుతాయి. యథార్థత అన్నది లోకంలో లోపించింది, లోకంలో లోపించింది, సంఘంలో లోపించింది, కుటుంబంలో కూడా లోపించింది. యథార్థత లేదు. ఉందా? ఆలోచించండి ఒకసారి. కళాశాలకి పిల్లలు వెళ్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నిజం చెప్తారా? దీనికోసం ఇవాళ సెలవులు ఎక్కువైపోయి మాట్లాడుతూ ఉంటారు, చాటింగ్లు చేస్తూ ఉంటారు. దుప్పుడు కూడా ముసుకెట్టేసుకుని లోపల చాటింగ్ చేసేవాడు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు అడిగితే చెప్తారా? యథార్థత ఉందా? యథార్థత లోపించింది. అంచేత సమాధానం లేదు. నీకు సమాధానం కావాలి అని అంటే, నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నీ మాట, నీ చేత, నీ క్రియ, నీ ఆలోచన, నీ మాట, నువ్వు చేసే పని 3 ఒకే రీతిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే యథార్థవర్తనుడు అవుతావు. అలా లేకపోతే యథార్థవర్తులు కాదు. రెండోది, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఏంటి? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం ఏం చేయాలి? సత్యవర్తనులుగా ఉండాలి. సత్య ప్రకారంగా ప్రవర్తించాలి. సత్యం అంటే వాక్యమే. ఈ వాక్యమే సత్యం. వాక్య ప్రకారంగా ప్రకటిస్తేనే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నారు క్రైస్తవులకు? శ్రమకాలంలో ఉన్నారు. అవునా? శ్రమలు ఎవరికి? శ్రమ ఎవరికి పొందారు? ఎవరికి కావాలి శ్రమ? మరి మనకెందుకు? వాటిలో ఎక్కడైనా ఒక్క వచనమైనా ఈ శ్రమ దినాల గురించి ఉందా? నేను అడిగేదానికి చెప్పండి, ఇంకెక్కువ చెప్పద్దు. ఎక్కడైనా ఏ ఒక్క వచనమైనా శ్రమ దినాల గురించి ఉందా లేదా చెప్పండి. లేదు. ఉంటే ఎవరైనా చెప్పండి. కొన్ని పలానా పుస్తకంలో, పలానా అధ్యాయంలో, పలానా వచనంలో ఉందని చెప్పండి. లేదు కదా? అంటే సత్యాన్ని అనుసరించట్లేదు. ఎవరైతే శ్రమ దినాలు పాటిస్తున్నారో
సత్యాన్ని అనుసరించట్లేదు. అబ్బా 500 రూపాయలు పలహారం అయిపోయింది, 5,000 రూపాయలు పలహారం అయిపోయింది, 500 మంది వచ్చారు, ఈ భోజనాలు ఎంత అయినాయి, మరి వాక్యం ఏం చెప్పారు? వాక్యం ఏం చెప్పారు? అంతమంది పాఠకులు వచ్చారు, ఇంతమంది విశ్వాసాలు వచ్చారు, ఇంత భోజనాలకు అయినాయి, ఇంత పలహారానికి అయింది అంటే అంత పెట్టారు పలహారం, మేము ఎంత పెట్టాలి? వాక్యం చెప్పారు. వాక్య ప్రకారంగా జీవితాలు ఉన్నాయా? సత్యవర్తలుగా ఉంటున్నారా? సత్యవర్తలుగా ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటారు, అలా లేకపోతే దేవునికి ఇష్టం కాదు అని వాక్యం చెప్తుంటే ఏం చెప్తారు? అంతా అలా వెళ్ళిపోతుంది. వీళ్ళకేనా? ఒక కుమార్తె నాకు ఇతర దేశాల నుంచి వాయిస్ మెసేజ్ పెట్టింది. అయ్యారు మీరు అయ్యారంటే ఎందుకంటుందంటే నా దగ్గర చదువుకున్నాను, నేను ఎప్పుడు నాకు జ్ఞాపకం లేదు, నా దగ్గర చదువుకున్నాను ఎప్పుడు, అందుకు సార్ అంటారు నన్ను. మీరు బాగానే చెప్తున్నారండి, మీరు చెప్పే వాక్యాలన్నీ పరిశీలిస్తున్నాను, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు. మేము మా అమ్మమ్మ లూథరన్ మిషను, రోజు మా అమ్మతో నేను మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అమ్మాయి ఇంటి దినాలు, ఇది శమకాలు, పలహారం ఇంటి పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలని చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, ఇంటి దినాలు అసలు దేవుని వాక్యంలో లేవు అంటే ఎప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి పాడుతున్నా, ఈ మానేమంటావా? యేసుప్రభువు చెప్పారు, మీ పారంపర్య ఆచారాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం చేస్తున్నారు. ఆ తల్లి బిడ్డలు మాట్లాడుతున్న మాటలు చెప్తున్నాడు. మా అమ్మ ఇలాగే అంటుందండి, నేను మారను, మన ఇంటి దగ్గర ప్రార్థనలు ఇంటి ప్రార్థన పెట్టించాల్సిందే అంటున్నాడు. మరి ఏం చెప్తాం? మారుతుందా? దేవుని సంబంధం అయితే దేవుని మాట అంటారు, దేవునికి లోపడతారు. దేవుని సంబంధం కాకపోతే ఎంత చెప్పినా వెనరు, ఎంతమంది చెప్పినా వెనరు, ఎన్నిసార్లు చెప్పినా వెనరు. యథార్థ వర్తనులు దేవునికి ఇష్టలు, సత్యవర్తనులు దేవునికి ఇష్టం. సత్యవర్తన అంటే సత్య ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే దేవునికి ఇష్టలు. మూడవదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టయుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతకువానికి ఫలం దయచేవాడని నమ్మవలడు కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయి. నోవాహు విశ్వాసం గురించి మనం ఆలోచిస్తే అది ఎడారి ప్రాంతం, పర్వత ప్రాంతం కాదు, పర్వత ప్రాంతం, మైదానం. ఆ మైదానంలో పంటలు పండితే బాగాను, పడవలలో కాలువలు లేవు, అక్కడ నీళ్ళు ఓడ వెళ్ళేటువంటి నీటి సదుపాయం అక్కడ లేదు. వాళ్ళు ఎక్కడ కట్టాలి, పడవలు ఎక్కడ కట్టాలి? నదీ తీరంలో, సముద్ర తీరంలో కట్టాలి. అంటే నదులతో సముద్రంలో వాటిని విడిచిపెట్టాలి. కానీ ఎక్కడ కడుతున్నాడు ఈయన? మైదానంలో కడుతున్నాడు. అందరూ అపహాస్యం చేస్తున్నారు. కానీ నోవాహుకి ఏముంది? విశ్వాసం. అదే చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారు. విశ్వాసం బట్టి నోవాహు
అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు. అంతవరకు వర్షం రాలేదంటండి. ఇప్పుడు అప్పుడే వర్షం వచ్చిందంట. భూమి మీద వర్షం రాలేదట. వస్తానని చెప్పాడు దేవుడు. ఏంటి ఇంతవరకు వర్షం రాలేదు కదా, ఇప్పుడు వర్షం వస్తుందా అని ఆలోచన చేశాడా? దేవుడు ఏదైతే చెప్పాడో అది నమ్మాడు. దేవుని దగ్గరికి వచ్చేవాడు కూడా నమ్మాలి. నమ్ముట నీ వలైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యమే. నోవాహు విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పి దేవునికి ఇష్టడయ్యాడు. ఈ లోకమంతా మునిగిపోయినా నోవాహు కుటుంబం మాత్రం మునగలేదు. వాళ్ళ కొరకు ఓడను తీసుకున్నాడు. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా వాళ్ళ ఇరుగు కొరకు వాళ్ళంతా కూడా రమ్మని ఆహ్వానించాడు. కానీ ఎగతాళి చేసే తప్ప వాళ్ళను అందులో ప్రవేశించలేదు. ఈ దినాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి రమ్మంటుంటే ఎగతాళి చేస్తున్నాడు, నమ్మట్లేదు, రావట్లేదు. ఆనాడు వాళ్ళు ఏమయ్యారో ఈనాడు వీరు కూడా అదే అవుతారు ఖచ్చితంగా. అంచేత లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎంతకాలం బట్టి స్వార్థ ప్రకటించబడుతుంది? వాక్యానికి లోబడుతున్నావా? సత్యానికి లోబడుతున్నావా? ఈ రాత్రి సమయంలో ఆలోచన కలిగి ఉందాం. సత్యానికి లోబడితే మనం దేవుని ఇష్టలుగా జీవిస్తాం, దేవుని ఇష్టలుగా ఉంటాం. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు. యథార్థముగా జీవించేవారు దేవునికి ఇష్టలు. నాలుగోగా చూస్తే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. కీర్తనలు 16 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దావీదు రచించినటువంటి కావ్యం. భూమి మీద ఉన్నటువంటి భక్తులు ఎవరికి ఇష్టలు? దేవుని ఇష్టలు. హనోకు దేవుడితో నడిచాడు, అంచేత అతను దేవుడు తీసుకుని పోయాడు. ఆయనకి ఇష్టలేని వారు దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. మనం సర్వసాధారణంగా సమాజంలో అనుకుంటూ ఉంటాం, వ్యక్తి ఎవరైనా చనిపోతే దేవుడు తీసేసుకున్నాడు. దేవుడికి ఇష్టం కాబట్టి దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు అంటే తీసేసుకున్నాడు అని చెప్పుకుంటా ఉంటాం. గంపుడు వంకాయలు ఉన్నాయి, అక్కడ పోగు పెట్టి ఉన్నాయి. 1 కేజీ వంకాయలు కొనుక్కోవాలంటే పావు కేజీ వంకాయలు కొనుక్కోవాలన్నా అంత వాటిలో నుంచి మంచి ఏరుకుంటాం, పుచ్చి ఏరుకుంటామా? మరి ఎంతమంది జనాల వల్ల కూడా దేవుడు ఆయనకి ఇష్టలేని వాడిని తీసేసుకుంటున్నాడు, ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. దేవునికి ఇష్టలేని వాడు, మనకి ఇష్టలు కాదు. ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టం. ఎవరు వాడు? భక్తులు. ఆయన భయము, ఆయన భక్తి కలిగిన వాడు ఆయనకి ఇష్టలు అని చెప్పి ఆయన తీసుకుంటున్నాడు. ఏమంటాడమ్మా? మళ్ళీ సార్, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవునికి ఇష్టలు, మనకే ఇష్టలు. యేసుప్రభువు గారు మాట చెప్పారు, ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, నన్ను ప్రేమించి నన్ను అనుసరించేటువంటి మిమ్మల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. అంటే ఒక సూచన మనం కనిపెట్టాలి. లోకం మనల్ని ద్వేషిస్తుందంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయనకి మనం ఇష్టలుగా ఉన్నామని అర్థం. ఆయనకి
ఆయనకి మనం ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. లేయా యాకోబుకి ఇష్టం కలిగిన భార్య, ఇష్టం లేని భార్య? ఇష్టం లేని భార్య. ఎంచేత రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయినాక మాంగంతో చెప్తున్నాడు, నా భార్యను నాకు మరి మరదలే కదా, మరి మేనమామ కూతురు పెళ్లి చేయమంటే అదంత పని చేసేస్తున్నాడు. వాళ్ళు రాత్రులు చేసుకుంటారు, పగలు చేసుకోరు. ఆ పెళ్లి కూతురికి తలకాయ కనపడి మొహం కనపడకుండా దండలు చేస్తారు. మొహం కనపడదు, పెళ్ళి అయ్యాక అప్పుడు చూసుకోవాలి. అప్పుడు మాకు కూడా క్రైస్తవులకి పెళ్లి ముసుగు వేస్తున్నారు, మేలు ముసుగు. ఎక్కడుంది ఆ మేలు ముసుగులో కనపడుతుంది, మొహం కనపడుతుంది. అయినా పాస్టర్ గారు ఏం చెప్తా ఉంటారు, తాళి కట్టే ముందు పెండ్లి కుమారుని చేత పెండ్లి కుమార్తె ముసుగు తీసి చూస్తారు. ఓ ప్రశ్న అడిగారు, ప్రధానం ఈ అమ్మాయిగా చేశారా నీకు? నీ ప్రధానం చేయబడ్డ అమ్మాయి ఇమ్మన్నా అని అడుగుతారు. నిజంగా ప్రధానం చేసి ఇంకొక వెళ్ళి చేస్తాడు. ఆ స్కోప్ లేదక్కడ. యాకోబు లాభానింట్లో యాకోబుకి ఆ స్కోప్ లేదు. రాత్రి పెళ్లి కూతురు వచ్చేసింది, అలంకరించబడింది, పెళ్లి చేసేసాడు. లోపలికి వెళ్ళినప్పటికీ ఎవరున్నారు అక్కడ? లేవుంది, రాజు లేదు. ఆశ్చర్యపోయాడు. మాగాన్ని పిలిచాడు, అడుగుతున్నాడు, ఇదేంటి అన్యాయం? నేను 7 సంవత్సరాలు రాజేలు కూడా పొదుపు చేస్తే ఈ పుస్తకాలు కానీ నాకు చేసేది. పుస్తకాలతో శివుడు ముగ్గురు తాళి కట్టాడు, భార్య అయిపోయింది అంతే కదా. మరి తాళి కట్టిన భార్య ఏం చేయాలి? ఏలుకోవాలంట, ఏలుకోవాలి. నాకు రాహేలు కావాలంటున్నాడు. రాహేల్ని ఇస్తాను నీకు, ఇంకో 7 సంవత్సరాలు గురి చేయన్నాడు. ఇప్పుడు లాభం ఎంత లాభం పొందాడు? మామగారి దగ్గర అల్లుడు పాలిత్రం చేసేస్తున్నాడు. ఎవరికోసం? అంత ప్రేమించాడు రాహేల్ని. అంటే యాకోబు రాహేల్ని ప్రేమించాడు. లేయాని ప్రేమించాడా? లేయాని ప్రేమించలేదు. లేయా ఏం చేసిందంటే దేవుడిలో ప్రార్థన చేసింది. దేవుడు లేయా మనవి ఆలకించాడు. యాకోబేమో రాహేలుని ప్రేమిస్తున్నాడు, దేవుడేమో లేయాని ప్రేమిస్తున్నాడు. అంటే లేయా గర్భం తెరిచాడు, రాహేలు గర్భం మూసేశాడు. నిజంగా రాహేలు దేవుడికి ఇష్టంగా లేదు ఇక్కడ, తన భర్త మీదే ఉందంటే. లేయా దేవునికి ఇష్టలుగా ఉంది, ప్రార్థన చేస్తుంది. ఆయన ఇష్టలేని మనుషులు భూమి మీద సమాధానం. లేయా ఇష్టలుగా ఉంది అంచేత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇంకేమంటున్నాడు? భూమి మీద భక్తులు, ఆమె భక్తిగా ఉంది. భర్త ఎలాగా ఆదరించట్లేదు, నా భర్తకు నా మీద ప్రేమ పుట్టించని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. భక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తాడు. ఏం చెప్పాను? ఏం చేయాలంట? యథార్థంగా ప్రవర్తించాలి. రెండోది సత్యభక్తులుగా ఉండాలి. అంటే వాక్యానుసారంగా జీవించాలి, వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏదైతే చెప్పిందో అదే మనం ఆచరించాలి. వాక్యం చెప్పని దాన్ని మనం ఆచరించకూడదు. మూడోది విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడికి మనం ఇష్టంగా ఉంటాం. విశ్వాసంగా ఉన్నామంటే నోవాహు కూడా ఎవరి గురించి చెప్పారు? నోవాహు గురించే చెప్పారు. నోవాహు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు అంటే దేవుడు అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు, ఎలా చేయమంటే అలా చేశాడు. అది విశ్వాసం. మనం చేస్తున్నాం, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి.
ఎక్కడ బైబిల్ మౌనంగా ఉంటుందో అక్కడ మౌనంగా ఉండాలి. బైబిల్ మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఆచరించాలి. క్రైస్తవ యుగంలో ఉన్నాం మనం. మనకు రాయబడ్డటువంటి విధులు ఉన్నాయి. జీవము గల దేవుని సంఘంలో దీనిని ఎలా ప్రవర్తించాలో రాసేసాడు అక్కడ. వాటి ప్రకారంగా మనం జీవిస్తేనే మనం భక్తి కలిగినంగా ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉంటే ఈ లోపల మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టలుగా ఉంటే నువ్వు చెప్పింది అయితే శ్రమలు వస్తాయి. ఎక్కడ శ్రమలు? లోకంలో శ్రమలు. ఇప్పుడు దేవునితో పొత్తు పెట్టుకున్నాం అనుకో, లోకంతో ఏమైపోతాం? విరోధం అయిపోతున్నాం ఆటోమేటిక్గా. దేవుడు సిరి, ఇంకా దేవుడు లోకం. యేసుప్రభు చెప్పారు, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఇటు దేవుడు ఒకవైపు ఉన్నాడు, లోకం వైపు ఉంది. దేవుని దగ్గరికి మనం వెళ్తుంటే లోకం దూరం అయిపోద్ది, లోకం దగ్గరికి మనం వెళ్తుంటే దేవుడు దూరం అయిపోతాడు. దేవుడు లోకం కావాలంటే కుదరదు. అంటే విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం ఉండాలా? పారంపర్య ఆచారాల మీద విశ్వాసం కలిగి ఉండాలా? మన పితరులు చేసినటువంటి కల్పించిన పద్ధతుల మీద విశ్వాసం కలిగి ఉండాలా? పారంపర్య ఆచారాలు వాటిని ఆచరించడానికి దేవునికి వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు క్రైస్తవులు. ఐదుగా మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, 14 కాదు క్షమించండి, మొదటి నుంచి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నేను శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, నీవు వెళ్ళి నీ దేహమును యాజకుని కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుము. ఏం చెప్పాడు ఇక్కడ? యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? నువ్వు సాక్ష్యం చెప్పు, సాక్షిగా నీ దేహాన్ని కనపరచు, మోషే నియమించిన కానుక సమర్పించు. కుష్ఠరోగి సిద్ధులైనప్పుడు ఏ కానుక సమర్పించాలో మోషే తేల్చి చేశాడు. ఇవాళ కానుక అనేటప్పటికి మనవాడు వెనక్కి పోతాడు. సాక్ష్యాలు చెప్పేస్తే ముందుకు వచ్చేస్తాడు. నాకు అది కావాలి ఇది కావాలి ప్రార్థన చేయాలని ముందుకు వచ్చేస్తాడు. తగ్గిన తర్వాత మళ్ళీ కనపడతాడు. మళ్ళీ దేవుడు అక్కర్లేదు, ఇక కానుకలు అక్కర్లేదు. ఇక యేసుప్రభు ఏం చెప్పాడు? మోషే నియమించిన కానుక సమర్పించు. సమర్పించమన్నాడు లేదా? అంటే తను తాను తగ్గించుకున్నాడు. ఎవరో? యేసుప్రభు. కుష్ఠరోగిని ముట్టుకుంటారా? మీరంటే ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. తల్లికి ఇష్టంగా ఉంటుందా? కుష్ఠరోగి బాగున్నాడు అనుకో, వాడు పాలు ఉంటాడు కూడా తల్లి ఇష్టపడతారా? తప్పదుగా. తల్లి విడిచిపెట్టేస్తే ఎవరు ఆదరిస్తారు? తప్పని పరిస్థితులు. అంతేగాని మనస్ఫూర్తిగా ఇష్టమయ్యి తల్లి పాలిస్తుందా? లేదు. వాడు పెళ్ళి అవ్వలేదు, భార్య ఇష్టపడుతుందా? పిల్లలు పుట్టారు, పిల్లలు ఇష్టపడతారా? కుష్ఠరోగిని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు. అంటే దేవునికి ఇష్టంగా ఉంటే మనం శుద్ధులవుతాం. దేవునికి ఇష్టం కలగాలి మన పట్ల.
మన పట్ల దేవునికి ఇష్టత కలగాలంటే మనం ఎలా ఉండాలి? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. హెచ్చించుకోకూడదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. తను తాను తగ్గించుకున్నాడు, ప్రభువా అన్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు మురుక్కాడు మొట్టమాట. ఇష్టమైంది కనుక మురుక్కాడు. అంటే ఆయన మురుక్కడాన్ని బట్టి ఈయనకి ఇష్టమైంది. ముట్టి కృష్ణుడు ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా ఉన్నావు, నాకు ఇష్టమే. ఈ రకరకాల సమయంలో ఆలోచించేది. భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదు, భర్త అంటే భార్యకి ఇష్టం ఉండదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా ఈ దినాల్లో? తల్లిదండ్రులు మాట వింటున్నారా పిల్లలు? ఇష్టం ఉండలేదు. ఎందుకంటే కట్టుకున్న భార్య భర్తలు ఇష్టంగా ఉంటున్నారా? ఎడమొఖం పెగమొఖంగా ఉంటున్నారా? మాట్లాడుతున్నాయా? మాట్లాడుకుంటున్నారా? భోజనం వండి పెడుతున్నారా? భర్తకి భోజనం వండి పెట్టిన భార్య అనుకున్నారు. కారణం ఏంటి? ఆలోచించండి ఒకసారి. మరి ఇష్టత లేదు కదా. ఎదురుగా కనబడే నీ సహోదరుడిని నువ్వు ప్రేమించకపోతే, ఇష్టత లేకపోతే, నీ భర్తని నువ్వు గౌరవించలేదు, దేవుడిని ఎలా గౌరవిస్తావు? నీ భర్తగా నువ్వు లోపడతలేదు, దేవుడికి ఎలా లోపడతావు? నీ భార్యని నువ్వు ప్రేమించట్లేదు, దేవుడిని ఎలా ప్రేమిస్తావు? నీ సహోదరుని ప్రేమించలేదు, దేవుడిని ఎలా ప్రేమిస్తావు? ప్రేమ లేకపోవడం గల కారణం ఏంటి? ఇష్టం లేదు. అక్కడ విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. చల్లారిపోయిన స్థితి నుంచి మనం వేరు చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి. తొలి ప్రేమ సమకూర్చుకుంటున్నాడు. ఓ సంఘమా సర్వాంగమా, ఆ కీర్తనలో ఏమంటున్నాడు? నీ తొలి ప్రేమ కూర్చో. తొలి ప్రేమ కోల్పోయింది, ఇప్పుడు లేదు. అవునా? ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఇష్టంగా మనం ఉండాలంటే మనం తగ్గించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవాలి. తగ్గింపుగా లేదండి వాళ్ళకి, తగ్గేదే లే అంటున్నారు అన్నమాట. అది పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ఎంతైనా సరే చూడండి, ఆలంబరం పడుతూ ఉంటారు కదా ఆయన. అప్పుడు కూడా ఏం చేస్తారు? రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళంటే ఎక్కువ నేను ఉండాలి. కూడా తగ్గింపు స్వభావం ఉండదు. ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన గొర్రెలు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అన్నట్టు సార్. విరిగి నలిగిన ఏమి ఇవ్వగలనయ్యా నీకు? పాట పాడినాం కదా. ఎన్ని ఇచ్చినా ఏం చేసినా నీ చిత్తమే జరుగుతుంది. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా సరిపోద్దా? అది కోరుకుంటున్నాడా? ఆయన అంటాడు, 1000 కొండల మీద పశువులంటే నావే కదా, నేను ఆకలి కొన్నా నిన్ను అడగను, మా ఆకలి తీర్చగలవు నువ్వు. దేవుడు అడుగుతున్నాడు. మరి ఆయన కావాల్సింది ఏంటంట? విరిగి నలిగిన హృదయం. మన మనస్సు ఆయనకి ఇవ్వాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతిస్తే దేవుడు మనం ఇష్టపడతాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయము కృతజ్ఞతతో నిండుంటుందా? ఎఫెసీ పత్రికలో పౌలుగా చెప్తూ ఉంటా, దేని విషయంలో మీరు చింతపడకూడదు, కానీ ప్రతి విషయము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన అడగండి అన్నాడు. చేసిన మేలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంకా కావాల్సినటువంటి అవసరాలు ఏంటో అడగండి అని చెప్తున్నాడు. చేసిన మేలు మర్చిపోతున్నామా? జ్ఞాపకం ఉంటుందా మనకి? ఎప్పుడప్పుడు పరగడిపోయా 9 సార్లు ఉపకారం చేసి 10సారి చేయలేదు అనుకో, ఈ 9 సార్లు చేసింది వృధా అయిపోయింది.
కృతజ్ఞత లేదు. కానీ దేవుడి సన్నిధిలో దావీదు అంటున్నాడు, దేవుడు చేసిన ప్రతి మేలు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో ఒక్కడు కూడా మర్చిపోవద్దు, ఒక్కడు కూడా మర్చిపోవద్దు. దేవుడు ఎన్ని మేలు చేశాడు, పాట మాత్రం పాడతాం, నాకెన్నో మేలు చేశావు. గుర్తుంటుందా? దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనట్టు బలి. బలులు అర్పించడం కంటే మాట వింత శ్రేష్టం. నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వెంత బలి అర్పించినా, నువ్వెన్ని చేసినా దేవుని కొరకు నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే అవన్నీ కూడా వృధా. పౌలు గారు అదే చెప్తాడు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఏమి చేసినా, దేవదూతల భాషలో మాట్లాడేసినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థం కదా. ప్రేమ లేని వాడినైనా ప్రభు నేను వ్యర్థుడని అంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు. అవునండి, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. ఆయన లక్ష్యపడతాడు. అలక్ష్యం చేయవు అంటే లక్ష్యం చేస్తావని. లేయా ఎంత విరిగిపోయింది, బాధపడ్డది. భర్త ప్రేమకు నేను నోచుకోలేదు, భర్త నన్ను ద్వేషిస్తున్నాడు అని లేయా దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టింది. హన్నా గురించి మనం ఆలోచన చేస్తే తన సరితి తిరిన్న అనేటువంటి మాటలు తట్టుకోలేక, భరించలేక తన హృదయం ఎంత తప్పించిపోయింది. షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు ఆలకించారా లేదా? అన్న మాట ప్రకారంగా కుమారుని దేవుడికి ఇచ్చేసింది. అతనికి బదులుగా ఇంకా బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన విరిగి నలిగేస్తున్నామా? విరిగి నలిగిన ప్రార్థన దేవుడికి ఇష్టమైనటువంటి బలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆ ప్రార్థన చేయడం గురించి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం, సుంకరి ఒక వైపున, పరిసయ్యుడు ఒక వైపున ప్రార్థన చేసుకుంటున్నాడు. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తా కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను క్షమించమని అన్నాడు. పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఆడపరంగా దేవుని దగ్గరికి చెప్తున్నాడు అన్నమాట. నేను అయి చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, నువ్వు చేసి ఏంటో దేవుని కాదండి, నువ్వు చెప్పాలా దేవుడికి? ఇతరులకు చెప్పుకో, లోకానికి చెప్పుకో. దేవుడికే చెప్తున్నాడు న్యాయ. దేవుడికి తెలిసాడు కదా. దేవుడు చేసిన మేలు మనం ఇతరులకు చెప్పుకోవాలి. మేలు చెప్పం. దేవుడు మనకు మేలు చేశాడు, ఇదిగో ఈ మేలు జరిగిందా కానీ నీ పక్కలతో చెప్తున్నావా? కీడు జరిగినాడు మాత్రం కీడు, దేవుడమ్మా దేవుడు అలాంటి వాడని అందరి పిల్లలు బాగానే ఉన్నారు, నా పిల్లలకే ఇలా వచ్చింది. ఎవరినంట? దేవుడు అంటనా? మేలు చేసినప్పుడు యోగు భార్య అదే కదా చెప్పింది. ఎందుకు వచ్చింది దేవుడయ్యా నీకు? 10 మంది పిల్లలు ఒకరోజు చచ్చిపోయారే. ఇన్ని వేల వేల గొర్రెలు, వేల వేల ఒంటెలు, ఇవన్నీ దొంగలెత్తిపోయారు, తగలిపోయింది. నీ శరీరంలో ఆరోగ్యం పాడైపోయింది. నువ్వు గోక్కుంటే గోళ్ళు కూడా లేవు. ఇంకా దేవుడు ఏంటయ్యా? దేవుడు ఒకసారి దూషించి దేవుణ్ణి చచ్చిపోయా. యోబు ఏమన్నాడు అక్కడ? మా మూర్ఖురాలు మాట్లాడిన మాట,
దేవుడు మనకు మేలు చేస్తే అనుభవిస్తున్నాము, కీడు చేస్తే అనుభవించుద్దా? అదే ప్రశ్న. దేవుడు చేస్తాడా, మనం చేసుకుంటున్నామా? మనం చేసిన దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఎవరికి మేలు చెప్పిన వారికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, మనకి చెడ్డ చేస్తే చెడ్డ వస్తుంది. నూతిలో వంగి మనం మాట్లాడుతుంటే మన మాట మనకే వస్తూ ఉంటుంది. ఏ మాట మాట్లాడితే ఆ మాట మళ్ళీ ప్రతిఫలం వస్తుంది. అదే కదా, సింహాన్ని చంపేసింది తోడే చవలపిల్లి, కుందేలు. సింహాన్ని చంపేసింది కుందేలు. ఎలా చంపింది? తెలివితో, జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మౌనం. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మన హృదయము విరిగి నలగాలి. ఎన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటిలో కూడా తప్పించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తప్పించేస్తాడా? కొన్ని సందర్భాల్లో తప్పించడు. పౌలుకి ముళ్ళు ఉందంట, దాని గురించి 3 సార్లు అడిగాడంట. 3 సార్లు అడిగినా తీసేయలేదు. నాకు కృప నీకు చాలు అన్నాడు. ఆ బాధల్లోనే, ఆ శోధంలోనే, ఆ ఇరుకుల్లోనే, ఇబ్బందుల్లోనే ఆయన తప్పించాడు. తట్టుకునే శక్తి ఇచ్చాడు. మన జీవితాలు కూడా మన అనారోగ్యాలను బట్టి, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, సమాజంలో మన సమస్యలను బట్టి మనం కృంగిపోతూ ఉండేటువంటి సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మా సమస్యలు పరిష్కరిస్తాడు. తట్టుకునే శక్తి మాకు ఈయన అయినా అని ప్రార్థన చేయాలి మనం. అంతేగాని ఈ శోధన తీసేయి బాబు అనుకోడు. శోధన సహించువాడే ధన్యుడు. ఇప్పుడు షడ్రకు మేషకు అభ్యంతరంగా అగ్నిగుండంలో వేసేయాలి. అంతకుముందు వాళ్ళు ఏమన్నారు? మా దేవుడికి తప్ప ఎవరికి దండం పెట్టాం మేము. ఈ రాజు ఏమడిగాడు? నా ప్రతిమ నిలబెట్టి దానికి దండం పెట్టమన్నాడు. పెట్టకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను. వేసేస్తే వేసుకో, మీ బొమ్మకు మాత్రం నేను దండం పెట్టాను. కట్టేశారు, తాళ్ళతో కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు. ఒక్కొక్కరిని ఇద్దరు కలిపి అగ్నిగుండంలో దూసేశారు. గెంటేసేటప్పటికి తాళ్ళు తెంపుకొని వాళ్ళని ఎవరైతే విసిరారో వాళ్ళు అక్కడికక్కడ కాలు చచ్చిపోయారు. వీళ్ళు మాత్రం అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అంతవరకు ఏం చేయలేదు దేవుడు. వాళ్ళ సహనాన్ని పరీక్షించాడు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. కాపాడుకున్నారా లేదా చూశాడు. చూస్తాడు. అలాగే మన జీవితాలు కూడా మనకు వచ్చినటువంటి కష్టాలు ఎంతవరకు తట్టుకోగలమో చూస్తాడు. తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు ఆయన ఇచ్చి అడ్డపడతాడు. పక్షిరాజు తన పిల్లలకు ఎగటం నేర్పుతూ ఉంటాడు. పక్షి తన పిల్లలకి ఎగటం నేర్పుతుంది. ఎలాగా? రెక్కల మీద తీసుకెళ్ళి ఆకాశంలో విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే ఆ పిల్లలు ఎగురుతా ఉంటాయి. అలిసిపోయినప్పుడు మళ్ళా ఆ పక్షి ఆ రెక్కలు దాటి ఆ పిల్లల్ని ఆదరిస్తాడు. ఆ రెక్కల మీద ఎక్కించుకుంటాడు. మనం ఎంతవరకు తట్టుకుంటామో చూస్తున్నాడు దేవుడు. శోధన సహించేవాడు ధన్యుడు. ఆ ధన్యత, ఓపిక మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయనకు మనం ఇష్టలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సామెతలు 11:1 సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. ఆయనకి ఇష్టమైనది
సరి అయిన గుండు ఆయనకు ఇష్టమైనది. ఏంటి గుండు ఏంటి, త్రాసు ఏంటి? దేని గురించి తెలియజేస్తుంది? వ్యాపారం గురించి తెలియజేస్తుంది. త్రాసులు ఎక్కడుంటాయి? తక్కిళ్ళు ఎక్కడుంటాయమ్మా? వ్యాపారస్తులు ఎక్కడుంటాయా? అవునా? గుళ్ళు అంటే రాళ్ళు అనమాట. తప్పుడు రాళ్ళు ఉంటూ ఉంటాయి. కేజీ రాళ్ళు, అర కేజీ రాళ్ళు, బరువుగా ఉండే రాళ్ళు ఉంటాయి, తేలిగ్గా ఉండే రాళ్ళు ఉంటాయి. అందుకని ఈ గొడవంతా ఈ మోసం చేయకుండా ఉండటానికి సంవత్సరం ఆ రాళ్ళకి సీల్ వేయించుకోవాలి. సీల్ వేసి వాళ్ళు ఉంటారు డిపార్ట్మెంట్. అది ఖచ్చితంగా అంత బరువు ఉందా లేదా చూస్తారన్నమాట. అలాగే కాకుండా తేలిగ్గా ఉందనుకో మనం అనుకుంటాం అరకేజీ రాయితో చూసేది వచ్చేసింది అనుకుంటాం. కానీ ఆ రాయి అరకేజీ ఉండదు. అది తప్పుడు తూలిక. అటువంటిది ఉండకూడదు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. ఇంకోటి ఏంటన్నాడు? దొంగ రాజు సరైన గుండు. దొంగ రాజేమో యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు సరి అయిన. కొలత కొలవడానికి కూడా ఇదివరకు కొంచాలండి. ఇప్పుడు కొలత జీవితం కొలుతున్నారు. కొలత కొలమానం లేదు, తూకమే అండి. అవునా? ద్రవ పదార్థాలను కొలుస్తున్నారు లీటర్లో. అవి కూడా తూకమే. ఈ దశాంశమానం వచ్చిన తర్వాత 1957 సంవత్సరం వచ్చింది. అది 1957 సంవత్సరానికి ముందు ఆ వీసులు, పదలాలు, ఏబుదాలు, పంపులు, అరపంపు, తులాలు అలా ఉండేవి. ఏబుదాలు రూపాయలు, అనాలు, పైసలు ఉండేవి. అర్ధనాలు, బేడలు, పావలాలు. మార్గం సరిగ్గా ఉండేది కాదు, కష్టమైపోయింది. రూపాయలు, అనాలు లెక్కలు తీయడం కష్టమైపోయింది. అంటే ఈ అనాలు మళ్ళీ రూపాయల్లోకి మార్చుకోవాలి, ఆ రూపాయలు లేకపోతే బేరంలోకి మార్చుకోవాలి, లెక్క చేయాలి. ఇప్పుడు అలా కాదు. దశాంశమానం 10 ఒక డిసిమల్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక వస్తువు. ఆ పాడు ఆ దినాల్లో కుంచాలు ఉండేవి. ఎక్కువ పెద్ద కొంచెం ఒకటి ఉండి చిన్న కుంచాలన్నీ ఒకలాగా ఉండేయా? కుంచాలన్నీ ఒకలాగా ఉండేది. పెద్ద కొంచెం ఒకటి ఉండి చిన్న కొంచెం ఒకటి ఉండేది. ఒకటి పొడిగ్గా ఉంటుంది, ఒకటి ఏమో లావుగా ఉంటుంది. అలాగే కొనుక్కునేటప్పుడేమో చిన్న కొంచెంతో కొనుక్కుంటారు. అమ్మటాకేమో కొనుక్కునేటప్పుడేమో పెద్ద కొంచెంతో కొనుక్కుంటారు. అమ్మటాకేమో చిన్న కొంచెంతో కొనుక్కుంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు వ్యాపారం ఎలా చేయాలి? న్యాయబద్ధంగా చేయాలి. అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. అటువంటి మోసగాళ్ళు దేవుడికి ఇష్టలు కాదు. నువ్వు దేవుడికి ఇష్టగా ఉండాలంటే నువ్వు వ్యాపారం చేస్తే దేవుడికి ఇష్టగా ఉండు. వ్యాపారం సరైన వ్యాపారం చేయి. తక్కిన కింద చింతపండు అంటించేసేవారంట. చింతపండు అంటి అది ఎంత వస్తుంది? అలాగే ఎన్నిసార్లు వస్తాం చూసినప్పుడల్లా వచ్చేస్తుందిగా, లాభం వచ్చేస్తుంది కదా. 5 రోజులు కొత్త కూడా అలా చేస్తూ ఉంటారు. మోకాలు అంటబెట్టేస్తూ ఉంటాడు. అటువంటివి దేవుడికి ఇష్టమైనవి కాదు. అంటే మోసం అన్నది ఆయన ఇంత నివాసం చేయడానికి వీల్లేదు. మోసగాడు ఉండడానికి వీల్లేదు. యథార్థ వర్తనలు ఆయనకు ఇష్టం. వ్యాపారం సరిగా చేయాలి, మోసం చేయకూడదు. జక్కయ్య మోసం చేశాడు. దేవుణ్ణి కలిగినప్పుడు ఎవరి దగ్గర అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు ఇస్తాడు. వాగ్దానం చేశాడా? అంటే అంత అన్యాయం చేశాడు. దేవుళ్ళలో లేనప్పుడు అన్యాయం చేశావు, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కదా వ్యాపారం మంచిగా చేయకపోతే కదా. ప్రజలకు ఇష్టమని ప్రజలకు హాని కలిగించి అమ్మకూడదు. అమ్ముతావా? ప్రజలకి హాని కలిగించే మనకు లాభం చేకూరుతూ ఉంటాయి. అయ్యే ఎక్కువ లాభం అవుతూ ఉంటాయి. ఇవాళ మన ప్రభుత్వం కూడా ఈ అబ్బాయి పాటలంట, ఈ సారభద్ర పాటలు ఈ చీట్లు వేసి చెప్తున్నారంట. చీట్లు వాళ్ళందరి పేర్లు ఈ పలానా
ఆ సెంటర్ ఎవరి పేరు వస్తుందో లాటరీ వేస్తున్నారంట, చీచేసి ఇస్తున్నారంట. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంచేత అమ్ముడు అసలు చాలా నిషేధించేది, అమ్మటం మానేస్తే కొనుగోడు ఉండదు కదా. మాంటున్నారా? మద్యపానము హానికరం అంటున్నారు. అసలు మద్యాన్ని అమ్మకుండా చేస్తే, పొగాకు క్యాన్సర్కి కారణం అంటున్నారు. అసలు అమ్మకుండా చేస్తే ఎవరు అమ్మట్లేదు. అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు అమ్ముతున్నాడు, నువ్వు మానేసావు, చింతాలు అమ్ముతున్నాడు, నీ దగ్గర చింతల దగ్గర పడుతున్నాడు. చింతలు నువ్వు అమ్మడం మానేశారు అనుకో, ఇంకెక్కడ వెళ్తారు? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య అది. కానీ ఆదాయం దానివల్ల అయిపోతుంది. అంటే ఏం చేస్తున్నారు? తిట్టను కూడా బుల్లిగా అన్నదంట. అదేంటి? తిట్టేసిందిగా. అలాగే ఉంది, అలాగే ఉందమ్మా. ప్రభుత్వంతో పని అలాగే ఉంది. ప్రజల పరిపాలన, ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. ఈయనంత త్రాగుబోతులు అయిపోతున్నారు. ప్రభుత్వం బ్యాన్ చేయాలి. కొన్ని ప్రదేశాల్లో స్త్రీలు ఈ మద్యం ప్రకారం మీద తిరుగుబాటు చేసి మా ఊళ్ళో అంతా గీయలేదని చేస్తున్నా. అవునా? ఆ గ్రామం బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మరి మనకేంటి? ఇంకా తాగింది. ఆలోచించండి. వ్యాపారం సరిగా లేదు, సరి అయిన వ్యాపారం చేయాలి. ప్రజలను పాడు చేసే వ్యాపారాలు చేయకూడదు. చిన్న కుమారుడు కూడా వెళ్ళి తన ఆస్తినంతా దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. చెడ్డ వ్యాపారం. వ్యాపారాలు చెడ్డ వ్యాపారాలు ఉన్నాయి, మంచి వ్యాపారాలు ఉన్నాయి. నువ్వు దేవుని నమ్ముడు మంచి వ్యాపారం చేయాలి, నువ్వు చెడ్డ వ్యాపారం చేయకూడదు. నువ్వు చెడ్డ వ్యాపారం చేస్తుంటే నువ్వు దేవుని నమ్మలేదు అనమాట, దేవుడికి భయం లేదన్నమాట, దేవుడికి ఇష్టడు కాదు. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే నీకు సమాధానం వస్తుంది. దేవుడికి ఇష్టంగా లేకపోతే నువ్వు ఎంత చేసుకున్నా నీకు సమాధానం అన్నదే రాదు. అవునా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. ఎలయనగా ఆ. న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయును. సత్యమును బట్టి వారి క్రియాఫలము. మనం ఎవడు చేసిన పనికి వాడికి ఫలితం ఇస్తాడు. దేవుడు న్యాయవంతుడు. దేవునికి ఇష్టమైంది ఏంటంట? న్యాయం చేయుట యెహోవానకు నాకు ఇష్టం. న్యాయ ప్రవర్తన కావాలి, అన్యాయం ఉండడానికి వీల్లేదు. న్యాయంగా ఉంటే, న్యాయం అంటే అర్థమేంటి? అన్యాయం లేకుండా ఉంటాం. అన్యాయం అంటే ఏంటి? న్యాయంగా ఉంటాం. అన్యాయంగా ఉంటాం అంటే న్యాయం విడిచిపెట్టి. తల్లికి ఇద్దరు కొడుకులు, ఇద్దరిని సమానంగా చూడాలా? ఒక కొడుకుంటే ఇబ్బంది లేదనుకో, ఇద్దరుంటే సమానంగా చూడాలి. కానీ అలా చూస్తున్నారా? రెబెకా ఏం చేసింది? యాకోబు ఒకరిని ప్రేమించి, రెబెకా ఒకరిని ప్రేమించి. అంతేనా? ఇస్సాకు ఏశావుని ప్రేమించాడు. రెబెకా యాకోబుని ప్రేమించాడు. తల్లి ఒకరిని, తండ్రి. ఇద్దరు కలిసి పుట్టారు కదా. మరి ఇద్దరు సమానంగా చూడద్దా? చూస్తున్నారా? నేటి దినాల్లో కుటుంబాలు అలా ఉన్నాయా? కూతురు నోట్లాగా, కొడుకు నోట్లాగా. కూతురు నోట్లాగా చూస్తున్నారు,
నుగ్గులాగా చదువుతున్నాడు. పిల్లలు ఇంకా ఉంటే ఒక నుగ్గులాగా చదువుతున్నారు. అది ఆర్థిక సమానత్వం ఉన్నాయా? న్యాయం ఉందా అక్కడ? లేదు. న్యాయంగా నడుచుకోవాలంటే ఏం చేయాలి? సమానంగా చూడాలి. అలా ఉంటేనే ఇష్టలు దేవునికి. న్యాయవర్తనుడు దేవునికి ఇష్టలు. న్యాయంగా నడుచుకుంటాం దేవునికి ఇష్టం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు అపప్రదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ఇష్టమైన యాగం ఏంటది? మనం దేవునికి ఇచ్చినవి. ఫిలిప్పీ సంఘం పౌలుకి ఇచ్చినటువంటి వస్తువులు సువాసన కలిగి ఉన్నాయండి. ఇష్టమైనయంట, దేవునికి ఇష్టమైంది. వాక్యోపదేశం పొందేవాడు, వాక్యోపదేశం చేసేవానికి మంచి పదార్థాలన్నింటిలో భాగం అవ్వాలి. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. అంతే. సేవకుడు కాదు ఇచ్చేది. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మిగిలిన ఖర్చులు చాలా పెట్టుకుంటారు, కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. చాలామందికి ఎంతెంతో ఖర్చు పెడతారు. కొంతమంది ఎంత ఖర్చు పెట్టారా దేవునికి కూడా అలాగే కానుకలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారా? అన్నిటికీ పెట్టేస్తూ ఉంటారు, దేవునికి మాత్రం అలాంటి వాళ్ళు దేవునికి ఇస్తూ, దేవునికి ఇస్తే ఇయ్యని మీకు ఇవ్వబడి, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం అంటే ఎవరు ఇస్తున్నారు? సంఘానికి ఇవ్వాలి. సంఘానికి ఇస్తే సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. సువార్థికుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీ ఆపదలో, అవసరాల్లో, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసేది ఎవరు? సేవకుడు చేస్తున్నా, సంఘం చేస్తున్నా? ఆలోచించండి ఒకసారి. సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే సంఘానికి నువ్వు సంఘపు నిధిలోకి తీసుకురండి నీకు కానుకలు అంటున్నాడు. అప్పుడు ఆకాశవాక్యం పట్టుదల తీరులో అక్కడిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనంలో, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము. మన దాపికండి దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలాగా? ఏంటి ఇష్టం దేవునికి? నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటూ దేవునికి ఇష్టం. దేనికంటే? బలులు అర్పించడం కంటే. ఇప్పుడు మనం బలులు అర్పించడం లేదు, కానుకలు ఇస్తున్నాం. కానుకలు ఇవ్వడం కంటే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటాం దేవునికి ఇష్టం. ఆయన ఇష్టంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? నీతి న్యాయం ప్రకారంగా మనం జీవించాలి. నేను చెప్పానమ్మా, నేను చెప్పాను, లెక్కెట్టుకోలేదు. నేను అడుగుతాను తెలుసుగా. నువ్వు 5 అన్నావు అనమాట. మిగిలిన 5 చెప్పినప్పుడు నిద్ర ఏం చెప్పి చెప్పండి. ఆన్సర్ వచ్చేసింది కదా, అది కూడా చెప్పుకోకూడదా? నా చేతిలో ఏముందో చెప్పుకో, అందులో ఉన్న పావలా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏముంది? పావలా ఉంది. అదే చెప్పేస్తున్నాడు పావలా ఉందని. ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది, కానీ ఆ జవాబు మీరు పట్టుకుంటలేదు. వాటిని చెప్పింది అంతే. ఇంచేత దీని మీద శ్రద్ధ పెట్టాలి. అవునా? యథార్థంగా జీవించాలి, సత్యాన్ని అనుసరించి నడవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి, సరైనటువంటి వ్యాపారం చేయాలి, న్యాయంగా నడుచుకోవాలి,
దేవునికి ఇచ్చేవాడుగా మనం ఉండాలి. నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలి. ఎందుకు చెప్పారు? 10. ఇంకా చాలా ఉన్నాయి, 10తో సరిపెట్టేశాను. వ్యాపారం అంటే జ్ఞాపకం వచ్చిందిలే. ఉమ్, మన చూడండి ఉన్నాడు, మనలో మనం సరిపడుకునే ఉమ్. ఆ రోడ్లన్నీ కింద సెట్టేసి ఆవిడని మమ్మల్ని నా దోసుకుని లంచ్గా అలా తెచ్చేసి అందరితో వాడు చెక్కేసుకుని బట్టలు వేసుకోడు. దాసపురం ఆ, సెక్కేసుకుని కిందకే మనం అసలు శుభ్రంగా ఎత్తుకుని వ్యాపారం అంటే ఆ, సరిగా న్యాయమైన గుళ్ళు న్యాయం చేయాలి. నువ్వు నష్టపోకూడదు, ఎదుటి వాళ్ళు నష్టపోకూడదు, సమానంగా ఆదుకుండా. అలా ఉంటేనే దేవునికి ఇష్టం. దేవుడు ఎక్కడ చేసినా పెట్టినా ఇప్పుడు ఆలోచించేదా? 10 నాకు చెప్పేస్తారా? రేపు వారు మనసులో రాసుకోండి, కాగితాల మీద కాదు. మనసులో రాసుకుంటే దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేటువంటి వాక్యాన్ని ఈ రాత్రి సమయంలో మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. శ్రద్ధగా విన్నటువంటి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఇంత పర్యంతము విత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాలు బదిలిపరచుకుంటానికి సహాయం చేయండి. ఆయన తిరిగి చెప్పగలిగేటువంటి ఆయన జ్ఞాపక శక్తి బిడ్డలు దయచేయండి. విని విడిచిపెట్టడం కాదు, విన్న ప్రకారంగా జీవించడానికి మీరు కృప చూపండి. చెప్పేటువంటి నేనైనా వినేటువంటి బిడ్డలైనా ఆచరిస్తేనే దానివల్ల మేము మేలు పొందుతాం. అందరం కూడా ఆ మేలు పొందడానికి మీరు కృప చూపుతారని విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఇంత పర్యంతం ఈ బైబిల్ కరెక్ట్ నడిపించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞత. ఈ సమయంలో ప్రత్యేకంగా బలహీనంగా ఉన్నటువంటి బిడ్డ నాయన హుషారాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ నాయన మరి రొంపగా ఉండి చర్చి బిల్డింగ్ చూడటానికి కూడా నాయన బలహీనరాలుగా వచ్చింది. అయినప్పటికీ కూడా మీ పని చేసింది. ఆ బిడ్డ కావాల్సిన స్వస్థత మీరు చేకూర్చి మీ నామకి మనీ తెచ్చుకుంటారని విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను నియమించండి, వారి అవసరం తీర్చండి, వారి విశ్వాస పరిమాణం చెప్పిన కార్యాలు జరిగించండి. మీ నామకే మనీ తెచ్చుకోండి. ఈ రాత్రి సమయంలో తరగతి ముగించుకుని మా గృహాలకు వెళ్తున్నాం. ఈ రాత్రి మంచి నిద్ర మాకు దయచేయండి. దృష్టి సాధనీయంగా ఉండడం మీకు ఆపదలించి మీ చిత్తమైతే వేకునే సృష్టితో పట్టి లేచి మిమ్మల్ని శుద్ధించి గణపరిచే భాగ్యం అందరినీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పర్లేదు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.